ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కదా, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళుండి ప్రార్థన చేయాలి. యేసయ్యా, నేను ఈరోజు ఈ తప్పు చేశాను, నన్ను క్షమించి యేసయ్యా, నేను ఇంకెప్పుడు ఇలా చేయకుండా నాకు సహాయం చెయ్యి యేసయ్యా. నేను ఎదుటి వారిని తిట్టాను, లేకపోతే ఎదుటి వారిని కొట్టాను, ఎదుటి వారితో దొంగిలించాను, ఏదైనా సరే నువ్వు చేసినట్లయితే అది వారికి తిరిగి ఇచ్చేయాలి. నువ్వు చేసిన తప్పుని ఒప్పుకోవాలి. ఆ విధంగానే దేవుని దగ్గర కూడా మన పాపములను మనము ఒప్పుకుంటే మన పరలోకపు తండ్రి మన పాపములను క్షమించేవాడుగా ఉంటున్నాడు. సరేనా? ఈ కథలో మున్నిలాగా కాకుండా మనము నానిలాగా ఉండాలి.